వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ లూయిస్ గ్లేజియర్. ఈ లూయిస్ గ్లేజియర్ ఎక్కడ ఉందంటే ఆఫ్రికా. అసలు ఈ లూయిస్ గ్లేజియర్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇది కిలిమాంజారో తర్వాత ఆఫ్రికాలో రెండవ ఎత్తైన పర్వతమైన కెన్యా పర్వతంపై వాతావరణ మార్పులకు వేగంగా అక్కడ ఉన్న హిమనీ నదాలు కరుగుతున్నాయి. ఈ లూయిస్ గ్లేజియర్ అనేది ఒకప్పుడు ప్రధాన మంచు ద్రవ్యరాశిగా ఉండేది. ఇప్పుడు ఇది బాగా తగ్గిపోయింది మరియు 2030 నాటికి ఇది పూర్తిగా అదృశ్యం కావచ్చునని అంచనా వేస్తున్నారు. అసలు ఈ హిమనీ నదాలు కరగడం వల్ల కలిగే సమస్యలు ఏంటంటే సముద్ర మట్టం పెరగడం మరియు మంచు పలకలు కరుగుతూ ఉండడం. నెక్స్ట్ టాపిక్ నామిస్. ఈ నామిస్ అంటే నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ నామిస్ తేలికపాటి వాహనాల కొనుగోలు కోసం 2500 కోట్ల ఒప్పందంపై సంతకాన్ని చేసింది. ఈ నామిస్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి అంటే DRDL అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. నామిస్ని ఉత్పత్తి చేసిన సంస్థ ఏది అంటే భారతీయ డైనమిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ టాపిక్ ఇండియన్ ఓపెన్ 2025 PSA కాపర్ మహిళల సింగిల్స్ టైటిల్. ఇండియన్ ఓపెన్ 2025 PSA కాపర్ మహిళల సింగిల్స్ ఎక్కడ జరిగిందంటే ముంబైలోని ఐకానిక్ బాంబే జింఖానాలో జరిగింది. ఈ ఈవెంట్ పేరు వచ్చేసి ఇండియన్ ఓపెన్ 2025 PSA కాపర్ మహిళల సింగిల్స్. ఇది ఏ తేదీన జరిగిందంటే 2025 మార్చి 24 నుంచి 28 వరకు. ఈ టైటిల్ని గెలిచిన విజేత ఎవరు అంటే అన్హతా సింగ్. ఇండియన్ నెంబర్ 1 ర్యాంక్ మహిళా స్క్వాష్ ప్లేయర్లో అన్హతా సింగ్ విజయం సాధించింది. ఈ PSA అంటే ఫుల్ ఫామ్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్. అదేవిధంగా పురుషుల సింగిల్ టైటిల్ విజేత ఎవరు గెలిచారంటే కరీం టోర్కీ. ఇతను ఈజిప్ట్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ టాపిక్ సుమిత్ రెడ్డి రిటైర్మెంట్ ప్రకటన. అసలు ఈ సుమిత్ రెడ్డి ఎవరు అంటే ఇతను భారతదేశం యొక్క డబుల్ బ్యాడ్మింటన్ స్పెషలిస్ట్. ఇతను తన ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ను ప్రకటించుకున్నాడు. ఇతను భారతదేశ బ్యాడ్మింటన్ సర్కిట్లో ఒక కీలక ఆటగాడు మరియు ఇతనికి 2022లో కామన్వెల్త్ గేమ్స్లో రజత పతాకాన్ని గెలుచుకున్న జట్టులో ఇతను కూడా భాగంగా ఉన్నాడు. నెక్స్ట్ టాపిక్ సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ అడ్వైజరీ. ఈ సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్కి అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారంటే స్టీవ్ వా. ఇతను మాజీ క్రికెటర్. 2023లో ఆస్ట్రేలియన్ ప్రభుత్వం భారతదేశంతో మరింత సహకారం మరియు మద్దతు ఇవ్వడానికి మరియు సులభతరం చేయడానికి ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య సంబంధాల కోసం కేంద్రాన్ని స్థాపించింది. ఆస్ట్రేలియా భారత్ సంబంధాలపై మెరుగైన అవగాహన పెంపొందించడానికి మరియు ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలను సద్వినియోగం చేసుకునేలా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, వైద్య సంస్థలు మరియు సమాజంలోని అన్ని సంస్థలలో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్ IBA కొత్త చైర్మన్. IBA అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. దీనికి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే చల్లా శ్రీనివాసులు శెట్టి. భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ అయిన ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి SBI చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని కొత్త చైర్మన్గా IBA ఎన్నుకుంది. మార్చి 28, 2025 IBA మేనేజింగ్ కమిటీ సమావేశం తర్వాత ఇతని యొక్క నియామకం జరిగింది. IBA బ్యాంకులు అనేది భారతీయ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల సంఘం. ఇతను ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే గతంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న MV రావు స్థానంలో నియమితులయ్యారు. IBAను ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1946. ఈ IBA యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబై. నెక్స్ట్ టాపిక్ L&T ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్. L&T ఫైనాన్స్ లిమిటెడ్ LTF యొక్క బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెటర్ అయిన జస్ప్రీత్ బుమ్రాని నియమించారు. ఈ L&T యొక్క లక్ష్యం ఏమిటంటే దేశవ్యాప్తంగా LTF అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ బ్రాండ్ ఉనికిని బలోపేతం చేయడం మరియు విభిన్న కస్టమర్ బేస్తో కనెక్ట్ అవ్వడం. నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారులు. ఈ సర్వేను నిర్వహించిన సంస్థ ఏది అంటే రోడ్డు భద్రతా సంస్థ
జుటోబీ ఇది ఎక్కడ అంటే అమెరికాకు చెందిన సంస్థ 53 దేశాలలో రహదారి భద్రతపై అధ్యయనం నిర్వహించింది. అత్యంత ప్రమాదకర రోడ్డు 1వ స్థానంలో ఉన్నది ఏది అంటే దక్షిణాఫ్రికా, 3వ స్థానంలో అమెరికా, 5వ స్థానంలో భారత్ ఉంది. సురక్షిత రోడ్డు ఏది అంటే నార్వే. నెక్స్ట్ టాపిక్ కసంపట్టి అరణ్యం బయోడైవర్సిటీ హెరిటేజ్ ప్రకటన. ఈ కసంపట్టి అరణ్యం ఎక్కడ ఉందంటే తమిళనాడు. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 సెక్షన్ 37 ప్రకారం కసంపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రామాయణ కాన్క్లేవ్. ఈ ఇంటర్నేషనల్ రామాయణ కాన్క్లేవ్ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే కొలంబోలో. ఈ ఈవెంట్ని నిర్వహించింది ఏది అంటే ఇంటర్నేషనల్ రామాయణ అండ్ వేదిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఈవెంట్లో పాల్గొన్న వారు ఎవరు అంటే భారత్, శ్రీలంక పండితులు మరియు మత నాయకులు. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్ క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.